హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో అమలు అవబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. ఏ సంక్షేమ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. ఈ పథకాల ద్వారా ముఖ్యంగా రైతులకు, అలాగే తల్లులకు, మహిళలకు అయితే డబ్బులు జమ చేస్తున్నారు. వీటితో పాటుగా మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది. వాటి గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ జూన్ నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు చేయబోతోంది. అందులో భాగంగా మొదటి చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీలు అయితే కనుక కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే కొత్త పెన్షన్లను అయితే కనుక పంపిణీ అయితే చేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా ఎవరికి అంటే కనుక మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వారికి వచ్చేసి 965 మందికి కొత్తగా పెన్షన్లు అయితే శాంక్షన్ చేశారు. ఇక నుంచి వారికి ఏ నెలకు ఆ నెలలోనే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. ప్రతి నెల మనకు జూన్ 1వ తేదీన, అంటే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు కూడా అదే విధంగా మనకు జూన్ 1వ తేదీన పెన్షన్లు అయితే ఇస్తారు. అందులో ఈ కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. వీటితో పాటుగా వితంతువులకు జూన్ 12వ తేదీ నుంచి అయితే కనుక కొత్త పెన్షన్లు అందజేస్తామని అయితే తెలిపారు. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని అయితే కనుక వెల్లడించడం అయితే జరిగింది. ఇక యథావిధిగా అర్హులైనటువంటి వారికి అయితే కనుక ఆ యొక్క 4,000 రూపాయల నుంచి ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు దాదాపుగా 15,000 రూపాయల వరకు అయితే కనుక పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక రెండోది చూసుకుంటే రేషన్కి సంబంధించి అనమాట. ఏపీలో అనేది అయితే కనుక రేషన్ ప్రతి నెల 1వ తేదీన అయితే కనుక అందించడం జరుగుతుంది. అందులోనూ దివ్యాంగులకు, వృద్ధులకు అయితే కనుక 5 రోజుల ముందుగానే రేషన్ డోర్ డెలివరీ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ జూన్ నెల నుంచి అయితే కనుక మరికొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రాబోతున్నారనమాట. అంటే మనకు రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు పేమెంట్ చేసేందుకు CBDC డిజిటల్ రూపాయి విధానాన్ని అయితే కనుక అమలైతే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖపట్నంలలో ప్రారంభించాలని చెప్పి తెలిపిందనమాట. త్వరలోనే దీన్ని అమలు అయితే చేయబోతోంది. దీనివల్ల ఏంటంటే బయోమెట్రిక్ అవసరం అనేది తగ్గుతుంది, వేగవంతమైన లావాదేవీలు జరుగుతాయి, పారదర్శకత ఉంటుంది రేషన్ పంపిణీలో. ప్రతి కుటుంబానికి డిజిటల్ వ్యాలెట్ అనేది అయితే కనుక ఉంటుందన్నమాట. అంతేకాకుండా మినీ స్టోర్లు కూడా ఏర్పాటు చేయాలని ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులకు స్టీమ్ బియ్యం అందజేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆలోచన అయితే చేస్తుంది. ఇక సరుకుల విషయంలో చూసుకుంటే కనుక మనకు యథావిధిగా అయితే కనుక సరుకులు అయితే ఇస్తున్నారు. ప్రతి పర్సన్కు ఉచితంగా బియ్యం అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. వీటితో పాటుగా ఏంటంటే కనుక మనకు కొన్ని ప్లేసుల్లో రాగులు, జొన్నలు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. ఇక పంచదారను కూడా అయితే ఇస్తున్నారు. ఇక గోధుమలు, కందిపప్పును కూడా పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం అయితే కనుక పరిశీలిస్తోంది అనమాట. స్టాక్ లేకపోవడం వల్ల చాలా రోజుల నుంచి వీటిని అయితే ఇవ్వడం లేదు. వీటిని కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే కనుక రేషన్ అయితే కనుక అందజేస్తారు. ఇక 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకైతే కనుక రేషన్ డోర్ డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మూడోది చూసుకుంటే కనుక ఏపీలో ఉచిత విద్యుత్కి సంబంధించి అనమాట. ఏపీలో ఆల్రెడీ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలైతే చేస్తున్నారు. అంటే పవర్ లూమ్ మగ్గాలకైతే కనుక 500 యూనిట్ల వరకు, అలాగే చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఈ యొక్క ఉచిత విద్యుత్ని అయితే అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కరెంటు ఛార్జీలు పెంచమని ట్రూ అప్ భారం కూడా అయితే ప్రజల మీద మోపమని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే మనకి ఈ సంవత్సరానికి సంబంధించి ఎటువంటి కరెంటు ఛార్జీలు అయితే పెంచరు. అలాగే ప్రస్తుతం ₹4.90 అయితే కనుక యూనిట్ విద్యుత్ ధర అయితే ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మరొక 30 పైసలు తగ్గించి ₹4.60 అందివ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే 3 ఏళ్లలో అంటే ఎలక్షన్స్ కల్లా ₹4 యూనిట్ విద్యుత్ ధరను అందియాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకుంటే బీసీ వర్గాలకు కూడా ఉచిత విద్యుత్ని ఇవ్వాలని చెప్పి తెలిపింది. 200 యూనిట్ల వరకు ఈ యొక్క ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తుందన్నమాట. అందులోనే ఎవరెవరికి ఇస్తారంటే కనుక నాయి బ్రాహ్మణులకు, అంటే సెలూన్ షాపుకు నెలకు 200 యూనిట్లు, రజకులకు అంటే ల్యాండ్రీ షాపులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్లు, ఇక బీపీఎల్ కుటుంబాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయితే అందించనున్నారు. దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, అలాగే విద్యుత్ బిల్లు అంటే సర్వీస్ నెంబర్ కానివ్వండి, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అయితే అవసరమవుతాయి అనమాట. దీనికి సంబంధించి మన ఛానల్లో నెక్స్ట్ అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తాను. ఈ రకంగా బీసీ వర్గాలకు కూడా ఉచిత కరెంట్ని అయితే కనుక అందించడం అయితే జరగబోతోంది అనమాట. త్వరలోనే దీన్ని అమలు అయితే చేయనున్నారు.
ఇక 4వ పథకం చూసుకుంటే ఏపీలోని రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలోని రైతులకైతే కనుక అన్నదాత సుఖీభవ పథకం అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ అయితే చేయనున్నారు. ఇది మే నెలలోనే జమ చేయవలసి ఉండేది. ఇప్పుడు ఏంటంటే కనుక మనకు జూన్లో అయితే కనుక విడుదలైతే కానుంది. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సో మనకు 4వ విడత నిధులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు. అంటే 2 పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 అందజేస్తారనమాట. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 జమ చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం 5,000, 5,000, 4,000 ఇలా విడుదల చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 4వ విడతకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు విడుదల చేస్తారు. ఇక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 23వ విడత నిధులు 2,000 జమ చేస్తారు. మొత్తంగా 7,000 రూపాయలు అనేది ఈ మే నెలలో జమ చేయడం అనేది జరుగుతుంది. సో మే నెల 2వ వారంలో అంటే మే నెల 10వ తేదీ తర్వాత అలా అయితే కనుక రైతులకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో తల్లులకు సంబంధించి అనమాట. అంటే ఏపీలో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అంటే మనకు గతంలో అమ్మఒడి పథకం ఉండేది కదా, ఇప్పుడు దాని ప్లేస్లో తల్లికి వందనం పథకం అనేది అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం కింద అయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకి ఒక్కొక్కరికి స్కూల్కి వెళ్తున్న విద్యార్థులకు 15,000 అంటే 13,000 అయితే జమ చేస్తారనమాట. సో ఒకరు వెళ్తుంటే 13,000, ఇద్దరు వెళ్తుంటే కనుక 26,000, ముగ్గురు వెళ్తుంటే 39,000 ఇలా జమ చేయడం అయితే జరుగుతుంది. సో 2,000 రూపాయలు అనేది స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేసుకొని జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పథకాన్ని మనకు మొదట జూన్ 12న ప్రారంభిస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు జూన్ 19వ తేదీన అయితే కనుక అమలు చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా 13,000 రూపాయలు జమ అయితే చేయబోతున్నారు. ఇక లాస్ట్ పథకం చూసుకుంటే ఏపీలో నిరుపేదలకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయబోతోంది. ఈ పథకం కింద ఏంటంటే కనుక అర్హులైనటువంటి వారికి అయితే కనుక సో గ్రామాల్లో అయితే కనుక 3 సెంట్లు, పట్టణాల్లో అయితే కనుక 2 సెంట్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మనకి ఏంటంటే మే నెలలోనే అమలు చేస్తామని చెప్పారు, కానీ సో ఇప్పుడైతే కనుక ఇంకా అమలు అయితే చేయలేదు. సో దీన్ని ఇప్పుడు వచ్చేసి జూన్లో అయితే కనుక అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో స్థలం లేని నిరుపేదలకైతే కనుక ఈ పథకం ద్వారా అయితే కనుక స్థలాలను అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 2.5 లక్షల వరకు డబ్బులు కూడా ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తుంది. అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు విడుదల చేస్తుంది. సో మొదట మీరు ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేసి సో ఆ యొక్క బిల్లులు అనేది పెట్టుకున్న తర్వాత 4 ఇన్స్టాల్మెంట్లలో దానికి సంబంధించిన నిధులు అనేది మీకు జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట. సో డ్వాక్రా మహిళలకు శుభవార్త అయితే తెలపడం జరిగింది. చిన్న తరహా వ్యాపారం చేయాలనుకునే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. వారికి శ్రీనిధి ద్వారా ఇస్తున్న 1,00,000 రూపాయలకు అదనంగా మరో 2 లక్షల రుణం ఇవ్వాలని అయితే కనుక నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీలకి అయితే కనుక 4 లక్షల రూపాయలు అయితే అందనున్నాయి. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తున్న వారికి ఈ అవకాశం అయితే కనుక ఉంటుంది. దీనిపై సెల్ప్ అధికారులకు అవగాహన కల్పించి ప్రతి గ్రామ సంఘం నుంచి 15 మంది చొప్పున అయితే కనుక ఎంపిక అయితే చేయనున్నారు. సో ఈ రకంగా అయితే కనుక డ్వాక్రాలోని మహిళలకు శ్రీనిధి ద్వారా అయితే కనుక సో అదనంగా అయితే కనుక రుణాలను అయితే కనుక అందించబోతున్నారు అనమాట. సో ఈ రకంగా ఈ పథకాలను అయితే అమలు చేస్తున్నారు. సో ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే పథకాలు అనేది కూడా ఒక్కోసారి డేట్స్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. సో అప్డేట్స్ ఏమొచ్చినా సరే నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.